మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. 2 పరస్పర ఫిర్యాదులపై నమోదైన కేసులు కాకుండా మోహన్ బాబుపై మరో కేసు నమోదు చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో మోహన్ బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదు చేశామని ప్రభుత్వ న్యాయవాది తెలపగా నోటీసులు అందుకున్న మనోజ్ విచారణకు హాజరయ్యారన్నారు. ఇక మోహన్ బాబు ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని న్యాయవాది నాగేష్ కోరారు. అయితే పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని జీపీ కోర్టుకు తెలిపారు. అయితే ప్రతి 2 గంటలకు ఓసారి మోహన్ బాబు ఇంటి వద్ద పరిస్థితిని సమీక్షించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 24కి వాయిదా వేసింది ధర్మాసనం. ఎంతో గొడ్డులా కష్టపడాను, మనసు పూర్తిగా సంతోషంగా చేశాను. నాకు 1 రూపాయి అడిగింది లేదు, ఆశించలేదు. నేను దానికోసం నాకు కావాలి, నేను పనిచేసిన దానికి కూడా నేను అడగట్లేదు. ఒకటే అడుగుతున్నాను, మీకు నిజం తెలియాలి. అందుకోసమే ఏంట్రా వీడన్నీ బయట పెడుతున్నాడు అనుకోవచ్చు. మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టార్జితం. మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు. నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అన్నారంటే ఆయన ఇంట్లో, నేను ఉంటాను, నాకు హక్కేముంది. నేను కానీ మా సోదరి కానీ నా సోదరుడు కానీ మేమందరం బయట ఉండేవాళ్ళం. నేను బయట ఉంటున్నాను, సపరేట్ ఉంటున్నాను. ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీ నమ్ముతాను. నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం.